వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ రాగి పిండితో మురుకులు. ఈ రాగి పిండితో మురుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికి ముందుగా రాగి పిండి ఒక 2 కప్పులు రాగి పిండి తీసుకుంటాము. ఈ కప్పుతో ఇలా 2 కప్పులు రాగి పిండి, తర్వాత 1 కప్పు వేయించిన మినప్పప్పుతో పిండి అండి. ఇది మినప్పిండి. ముందుగా మినప్పప్పును వేయించి మరబట్టించి పెట్టుకున్నాము. 1 కప్పు మినప్పిండి, 1 కప్పు బియ్యపిండి. ఈ బియ్యం కూడా ముందుగా మరబట్టించి పెట్టుకొని ఆరబెట్టి పెట్టుకుంటామండి. అలా బియ్యపిండి మొత్తం 3 రకాల పిండిలు. చూడండి, ఈ 3 పిండిలు వేసేసుకున్నాం కదా. ఇందులో 1 స్పూను కారం, అంటే తగినంత వేసుకోవడమేను. కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేనివాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్. ఇప్పుడు దీనిలోనే ఇది వామండి, కొంచెం నలిపి అరిచేత్తో ఇలా నలిపేసేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బాగా నలిపేసాం కదా, వేసేసాము. ఇప్పుడు ఇందులో కొంచెం తెల్ల నువ్వులు టేస్ట్ కోసం, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇది వెన్న అండి. మా ఇంట్లో తయారు చేసుకుంది వెన్న. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం రోజు చేసి, ఒక వారానికి ఒకసారి నీకు కచ్చుకుంటాం కదా. అలాగా ఒక 2 స్పూన్లు వెన్న అండి. వెన్న లేనోళ్ళు ఏంటంటే కాచిన నూనె అయినా సరే, మనకి కాగబెట్టుకున్న నూనె కలుపుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం శుభ్రంగా అంతా 4 పక్కల ఈ కారం సాల్ట్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసి తర్వాత నీళ్ళతో కలుపుతానండి. ఇలా ఈ పిండి మొత్తం అంతా ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా, మంచినీళ్ళతో ముద్దగా, మన చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం, మరీ పలచగా రాకుండా కలిపేసి ముద్దగా కలిపి పెడతాను. ఇలా ఈ పిండిని ఇలా ముద్దగా, మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా, మనకి మురుకులు వేసుకునే విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఈ లోపల స్టవ్ పైన బండల్లో నూనె పోసి కాగబెడతానండి. చూడండి, ఆయిల్ కొంచెం లైట్గా లోపల రుద్దేసుకుంటే మనం ఈ పిండి పెట్టేటప్పుడు అంటుకోకుండా మొత్తం బాండట్లోకి మురుకు దిగేదానికి బాగుంటుందండి. ఇప్పుడు ఇలా పెట్టేసి దీన్ని ఇలా తిప్పేసుకుంటే అండి, మనం ఈ రకంగా మురుకు చేసుకుంటే మనకి ఇలా ఒత్తే పని లేకుండా, చేతులు నొప్పులు లేకుండా ఇది ఈజీ ప్రాసెస్ అండి. అందుకని చూడండి, ఇలా మనకి చిన్న చిన్న మురుకులు కావాలన్నా తిప్పుకోవచ్చు, లేదు ఒకే మురుక్క కావాలన్నా మనం మొత్తం తిప్పేసుకోవచ్చు. ఇలా అండి. చూడండి, ఇందులో మురికేసాం కదా. ఒక 5 నిమిషాల సేపు అలా ఆయిల్ అలా ఉండేయాలండి. ఎందుకంటే ఒక సైడ్ కాలిపోద్ది. బాగా కాగిన తర్వాత రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలండి. ఈ పక్క కూడా కొంచెం బాగా కాగనిస్తాము. చూడండి, మురుకులు ఇలా వేగాలండి. మనకేం లేదండి, వేగినట్టు గుర్తు కావాలంటే ఇలా ఆయిల్ సైలెంట్గా అయిపోవచ్చు. చూడండి, లైట్గా బబుల్స్ లాగా వస్తున్నాయి. ముందు వేసినప్పుడు బాగా పొంగులాగా వస్తుంది కదా, అట్ట కాకుండా సైలెంట్గా ఉంది కదా ఇప్పుడు ఆయిల్ అంతా చూడడానికి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవాలన్నమాట. అంటే మురుకులు వేగినట్టు మనకి గుర్తు. ఇప్పుడు తీసేస్తానండి, మొత్తం ఇలా తీసేస్తాను. మనం ఇలాంటి గంటితో కానీ తీసేసుకుంటేనండి మాడిపోకుండా అన్నీ ఒకేలాగా వచ్చేస్తాయి మనకి.
మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.